దళితుల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దాడి చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని శాంతిపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. అడ్డుపడ్డ మాపై దాడి చేసి మా ప్రాణాలు తీసేందుకు నైతిక బాధ్యత తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, పోలీసులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. గత 10 రోజుల నుండి శాంతిపురం మండలం ఏబీ దొడ్డి గ్రామ పంచాయతీ గ్రామంలోని మనప్ప అనే దళిత మాదిగ కులానికి చెందిన వ్యక్తికి సంబంధించిన గ్రామ కంఠం స్థలాన్ని ఇంటి నిర్మాణం చేపడుతుంటే ఎలాంటి ప్రభుత్వ ఆధారాలు లేకపోయినా అగ్రవర్ణ కులాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ఆదినారాయణ మరియు అతని అనుచరులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దళిత మాదిగల మీద దాడి చేసి గాయపరిచిన విషయాన్ని సంబంధిత శాఖ అధికారులకు, పోలీసులకు రాతపూర్వకంగా 21వ తేదీన రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని, మరి అదేవిధంగా ఈరోజు శాంతిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద కుప్పం ఆర్డీఓ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐ, మండల తహసీల్దార్ మరియు ఎంపీడీఓ అందరి సమక్షంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఉదయం ఎన్నికల విధుల్లో జిల్లా కలెక్టర్ గారి సమావేశానికి వెళ్లడంతో 21వ తారీఖు దాడి జరిగితే ఇంతవరకు వారి మీద చర్యలు తీసుకోలేదని, తక్షణమే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని, అలాగే ఏబీ దొడ్డి దళిత మాదిగలకు రక్షణ కల్పించాలని, రేపటి నుండి నిర్మాణం చేపడతామని, అవసరమైతే మా ప్రాణాలు అక్కడే వదిలేస్తామని తెలియజేస్తూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేశారు. చివరగా తహసీల్దార్ కార్యాలయం ముందు సుమారు గంట సేపు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దేవరాజు మాదిగ, ఎంఎస్పీ పార్టీ మండల సీనియర్ నాయకుడు రవీంద్ర మాదిగ, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ వేణు, దళిత సంఘర్షణ సమితి నాయకులు శంకరప్ప, మాలవేణు, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు కోదండప్ప, జయశ్రీరామ్, నరసింహులు, మురుగేష్, రమేష్, ఇతర ప్రజాస్వామ్యవాదులు, రాజేంద్ర బాధితులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఒక చీకటి రోడ్డు, ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణిస్తూ బాధపడుతున్నాం. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్లో భాగంగా ఏవైతే ఒక దళితుడు, ఒక సామాన్య మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పి 2016లోనే సాక్షాత్ ఇదే తహసీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష చేసి ప్రజాస్వామ్యబద్ధంగా 2012లోనే పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని ఏదైతే ఆ స్థలం ఉందో గ్రామకంఠం, ఆ స్థలానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్లు, దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ను చెల్లిస్తూ ఇంటి నిర్మాణాన్ని చేపట్టి వర్షం పడిందని చెప్పి ఇల్లు పడిపోతే కూడా అప్పుడు తహసీల్దార్ గారికి అర్జీలు సమర్పించినా కూడా ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని పడిపోయిన చోట తిరిగి ఇంటి నిర్మాణం చేపట్టి ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి ఏదైతే బాధితుడు మనెప్ప ఉన్నాడో ఆ మనెప్ప ఆ ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం పోతే ఎవరైతే అగ్రకున్న కులాలు ఉన్నారో అబుకలదొడ్డి గ్రామంలో వాళ్ళందరూ కూడా ఆ మనప్పుకు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని 21వ తారీఖు కొట్టడం జరిగింది. 21వ తారీఖు కొడితే ఆ రోజే రాళ్లబూదుగురు పోలీసులకు మనప్ప రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. మా మీద దాడి చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు అన్ని రికార్డులు ఉన్నాయి, మేము ఇంటి స్థలాన్ని నిర్మించుకుంటున్నాం, వారికి ఎలాంటి ఆధారాలు రాకపోయినా ఒక అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తులు మా మీద దాడి చేసి కొట్టి రక్తగాయాలని చెప్పి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంతవరకు గొడవలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనేటువంటి సమస్యలను, వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను మా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. స్వతంత్రం సిద్ధించినప్పటి నుండి మేమే దూరం అయిపోయాం, గ్రామానికి బహిష్కరణ అయిపోయాం, చదువుకు దూరం అయిపోయాం. ఈ రోజు కూడా మేము దూరం అయిపోవాలంటే ఎక్కడ ఉన్నాం? మేము మాకు భారత రాజ్యాంగం ఎక్కడ రక్షణ కల్పిస్తూ ఉంది? ప్రభుత్వ అధికారులు అన్ని ఇచ్చిన ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? ఎలాంటి హక్కులు లేని వాళ్ళు కొట్టేసినా కూడా పట్టించుకునే పాపాన్ని లేకపోయినా అన్ని హక్కులు ఉన్న మేము ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే మాకు అడ్డుపడుతున్నారనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అయ్యా, మీరు చెప్పినట్లు ఈరోజు 11 గంటలకు ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఏదైతే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, మరి అదేవిధంగా ఎంపీడీఓ గారు కమిటీ సభ్యులతో చర్చించి ఈరోజు మనప్పుకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఎలక్షన్ విధులు ఉన్నాయని చెప్పి మీరు వెళ్ళిపోయారు.
21వ తారీఖు జరిగిన గొడవ మీద ఇంతవరకు మీరు నిమ్మకు నీరెత్తినట్లు వివరించి ఏదో మభ్య పెడుతున్నారు. కాబట్టి మేము ఇంకా ఆలోచన విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో భాగంగా ఈ రోజు నుండి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాము. ఈ రోజు శాంతియుతంగా చేసిన నిరసన కార్యక్రమం రేపటి నుండి మేము అక్కడ ఏదైతే మాకు ప్రభుత్వానికి కేటాయించారో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతాం. ఈ ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత జరిగేటువంటి ఎలాంటి పరిణామాలకు డిఎస్పీ గారి దగ్గర నుండి తీసుకుంటే ఎస్ఐ గారి దగ్గర నుంచి తీసుకుంటే సిఐ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆ పట్టా ఇష్యూ చేసినటువంటి తహసీల్దార్ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, వారితో పాటు పంచాయతీ పన్ను ఎవరైతే కట్టించుకున్నారో ఆయనకు సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఎంపీడీఓ గారు, మీరందరూ నైతిక బాధ్యత వహిస్తూ మాకు అక్కడ ఏం జరిగినా, మా మీద దాడి జరిగినా, ఒకవేళ మమ్మల్ని ఏదైనా కొట్టి చంపేసినా దానికి పూర్తి నైతిక బాధ్యత వీళ్ళు వహిస్తూ, ఎవరైతే మమ్మల్ని కొట్టడానికి వచ్చారో, ఎవరైతే మా మీద అబ్జెక్షన్ చెప్పారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, వైస్ సర్పంచ్గా పిలువబడుతున్నారు. అయ్యా భరత్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా మీరున్నారు, ఎమ్మెల్సీగా మీరున్నారు. రాబోయేది ఎలక్షన్ టైం, 10-15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది. ఈ 10-15 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తే వైఎస్ఆర్ పార్టీకి మేము ఏ విధంగా ఓట్లు వేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఒక దళితులకు సంబంధించిన 1.5 సెంటు స్థలం మేము ఇల్లు కట్టుకోవాలంటే మీ పార్టీకి చెందిన వ్యక్తే మాకు అబ్జెక్షన్ చేస్తున్నాడు. 1, 2 ఇదే కోలాల తిప్పరపల్లికి సంబంధించిన రామ్నగర్ కాలనీలో దాదాపు 100 ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో దళిత మాదిగలు అక్కడ అంబేద్కర్ భవనం కట్టుకోవాలంటే అక్కడ కూడా మీరు అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి వస్తుంది. 3 అబుకల తొట్లో అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. 4 మల్లానూరులో ప్రకాష్ అనే వ్యక్తి మీద చెరువు విషయం పోతే అక్కడ మీరు దాడి చేసి కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే సంపూర్ణంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అబ్జెక్షన్ చెప్తున్నారు. కాబట్టి మేము ఏ విధంగా తమరికి ఓట్లు వేయాలా, మేము ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా, మేము ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చూసి మేము ఓట్లు వేయాలో మీరు కూడా 24 గంటల్లో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు స్థానికంగా ఉన్నారని చెప్పి ఈ ఇంటి విషయంలో రేపటిలోగా మీ పార్టీ వైఖరి కూడా మీరు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. కాబట్టి నిన్న కూడా డిఎస్పీ గారిని కలిసి అయ్యా మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రేపే మేమందరికీ ఏదైతే ప్రజాసంబద్ధంగా లెటర్ ఇవ్వాలో ఆ లెటర్ ఇచ్చిన తర్వాత రేపటి నుంచి ఇంటి నిర్మాణం చేపడతాం. ఆ ఇంటి నిర్మాణం చేపడుతూ బాధిత కుటుంబాన్ని ఇక్కడి నుండి శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష తెండు కొట్టి రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు అధికారులు ఎవరూ లేదు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు కనబడడం లేదు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎవరైతే మా మాదిగలకు అండగా ఉండాలని చెప్పి మాతో పాటు సంఘీభావం తెలియజేయడానికి వచ్చేసినటువంటి మా సోదరులకు, వివిధ కులాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. గ్రామకంఠంలో మాకు కల్పించారు. 2 ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నా వర్షానికి పడిపోయింది. ఆ ఇంటి నిర్మాణం తిరిగి ప్రారంభిస్తే అక్కడ అగ్రవర్ణ కులానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి వారి యొక్క ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డుకుంటూ ఉంటే ప్రేక్షక పాత్ర పోలీసులు ఇక్కడ వహిస్తున్నారని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. 3 ఏదైతే 21వ తారీఖు మా మీద దాడి చేశామని చెప్పామో ఇంతవరకు ఆ బాధితుల మీద ఏదైతే ఎమ్మెల్సీ కేసు అయ్యి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నారో వాళ్ళ గురించి పట్టించుకోకపోగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదు చేయలేనటువంటి పరిస్థితి కనబడతాం. తర్వాత మాతో అందరితో చర్చించి డిఎస్పీ గారి సమక్షంలో పిలిపించడం, మాట్లాడిన తర్వాత ఏదైతే గ్రామకంఠ స్థలం ఉందో గ్రామ